మాసంలోకి, నూతన దినములోకి మీరు ఇచ్చిన ప్రవేశమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవు, గత కాలమంతయు ప్రభువా మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న కాలపు వేళలో ఈ నూతన మాసము, నూతన దినములో ప్రియబిడ్డలమైనటువంటి మమ్ములను నాయన మిస్పా ప్రార్థనా మందిరములో సమకూర్చబడి మీ పాద సన్నిధిలో వాక్యము ద్వారా మమ్మలను బలపరచుటకు మీరిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ దాసుడను నాయన, మీ దాసుని యొక్క కుటుంబమును గత సంవత్సరం అంతయు కాచి కాపాడి మీ దాసుడను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుంటూ పరిచర్యలో నాయన ముందుకు నడుస్తూ ఉంటుండగా మీ కృపచేతని నడిపించారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సంఘమును ప్రేమించి సంఘము ద్వారా గత సంవత్సరం అంతయు ప్రభువా మీరు చేసినటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇమానుయేల్ అన్న కుటుంబమును, నన్నును, ఇంకను ప్రభువా ప్రకాష్ ప్రశాంతులను కూడా జ్ఞాపకం చేసుకొని మా ప్రభువా గత సంవత్సరములో ఈ ప్రదేశంలో ప్రభువా మేమును కూడా మీ పాద సన్నిధిలో సాగిలపడి ఆరాధించుకొనుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా నాయన, మహిమ కలిగినటువంటి మా ప్రభువా ఆశ్చర్యకరమైన కార్యాలు మేడలో జరిగించారు. నూతన సంవత్సరంలోకి మమ్మల్ని తీసుకొని వచ్చారు ప్రభువా. ఈ సంవత్సరము కూడాను ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. సంఘమునికి ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చుటకు చూపించండి. కుటుంబాల వారీగా ఇచ్చినటువంటి వాగ్దానములను, వ్యక్తిగతముగా ఇచ్చినటువంటి వాగ్దానములను మీరు జ్ఞాపకం చేసుకొని మేడల కనికరము చూపించి వాగ్దానాలను నెరవేర్చే దేవుడుగా మాకు కలిగి ఉన్నావు. వాగ్దానాలను నెరవేర్చమని వేడుకొనుచు ఉన్నాను. బలహీనుడైన నేను మీ పక్షముగా నిలబడి ఉండగా ప్రభువా నన్ను సిలువ సాటున మరుగుపరచు. నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తీసివే ప్రభువా. మీ ఆత్మచేతనే ప్రభువా నన్ను వాడుకొనండి. నా నోటిని బూరగా మాత్రమే మీరు నాయన వాడుకొనండి. లేఖన భాగాలలో ఉన్నటువంటి మర్మములను నాయన మాకు తెలియపరచండి. ఈ నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరం అంతయు ప్రభువా మేము ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని మా రక్షకుడు, మా విమోచకుడు, ప్రాణనాథుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గత రాత్రి ఇదే అధ్యాయము, ఇదే వచ్చిన భాగాలు బెరాక ప్రార్థనా మందిరములు, దుగ్గిరాలలో 10 నిమిషాలే ధ్యానం చేశాం. అయితే వాస్తవంగా అన్న చెప్పాలి, ఇది దుగ్గిరాల నుంచి వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారు ఉన్నారు. మరలా దీనినే క్లుప్తముగా అర్థమయ్యేలాగున దీనిని ధ్యానము చేయుట మంచిదని ప్రభుపాద సన్నిధిలో ప్రార్థించగా దేవుడు కూడా అనుమతినిచ్చాడు. కనుక ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరములో ప్రవేశించాం. గొప్ప దేవుడు, మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. మన దేవుడు నమ్మదగినటువంటి వారము. మనమెవరము? నమ్మదగినటువంటి వారము. నమ్మదగినటువంటి దేవుడు నీకు నాకు కలిగి ఉండి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అందును బట్టి మనం స్తుతించాలి. నమ్మదగిన దేవుడు నీకు నాకు కలిగి ఉండి సహవాసానికి పిలిచాడు. అందును బట్టి దేవునిని స్తుతించాలి. నమ్మదగినటువంటి దేవుడు నీకు నాకు కలిగి ఉండి మనల్ని గత సంవత్సరం అంతయు నడిపించాడు. అందును బట్టి దేవునిని స్తుతించాం. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే నమ్మదగినటువంటి దేవుడు నీకు నాకు కలిగి ఉన్నాడు కనుకనే నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరంలో, నూతన మాసములో, నూతన దినములోకి ప్రవేశించి ప్రభుపాద సన్నిధిలో నీవు నేను
గడపగలుగుటకు దేవునిచ్చినటువంటి కృపను బట్టి ఎంతైనా దేవునిని స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్నటువంటి దినాలలో అనేకమైనటువంటి ఉపమానాలు తన మధ్యకు వస్తున్నటువంటి ప్రియబిడ్డలైనటువంటి వారితో అనేకమైనటువంటి ఉపమానాలు చెప్తూ వచ్చాడు. ఇది కూడా ఒక ఉపమానమే. ఈ ఉపమానంలో చూస్తే మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఒక మనిషికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు తోటలో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. అంతర్పంట. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము కూడా ఇక్కడ చూస్తూ ఉంటాం. పల్లెటూరుల్లో ఒక పంట వేస్తారు, ఆ పంటలో ఇంకొక పంట కూడా వేస్తారు. అంతర్పంట. ఇజ్రాయెల్ దేశంలో అంజూరపు చెట్టులు విరివిగా ఉంటాయి. అవి రోడ్డు ప్రక్కన కూడా ఉంటాయి. అయితే ద్రాక్ష తోటలో అంతర్పంటగా అంజూరపు చెట్టులు కూడా వారు నాటి పెంచుతూ ఉంటారు. అయితే దేవాతి దేవుడు ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. యజమానుడైనటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, తోటమాలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెట్టు మనుషులకు పోల్చబడింది. అయితే ఆ చెట్టు నీవు నేనే. ఆ తోటమాలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే, యజమానుడు తండ్రి అయినటువంటి యెహోవానే. అయితే యజమానుడు వచ్చాడు తోట వద్దకు, అంజూరపు చెట్టును చూశాడు. అంజూరపు చెట్టును చూసి అవి 3 సంవత్సరాల నుంచి కాయల ఫలించల. ఆ చెట్టు ఏమైంది? ఫలించకపోతే తోటమాలితో చెప్పుచూ ఉన్నాడు, ఏమని? ఇది 3 సంవత్సరం నుండి కాపు కాయటం లేదు కనుక దీనిని నరికి వేయమన్నాడు. చూడండి, మన ఇంటి ముందు గార్డెన్లో అనేకమైనటువంటి చెట్లు మొలుస్తాయి. మనం తీసుకొచ్చి వాటిని మొలిపిస్తాం. అయితే అవి పూత పూసి కాయలు కాస్తే సరి, అవి పూలు పూస్తే సరి. లేకపోతే అడ్డం చేస్తాము, పెరికి తీసివేసి బయట పడవేసి దానికి నిప్పు పెడతాం, వాటిని కాల్చివేస్తాం. అలాగే యజమానుడు తండ్రి అయినటువంటి యెహోవా చెప్పుచూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆ చెట్టును నరికివేసేసాయి, ఇక వద్దు, అది ఫలించటం లేదు కనుక నరికివేయమన్నాడు. అయితే తోటమాలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యజమానుడితో అంటున్నాడు, అయ్యా, ఈ సంవత్సరము చూద్దాం, నేను దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు కట్టి ఫలించినా సరే, ఫలించకపోతే తరువాత దానిని నరికివేద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గత సంవత్సరం అంతయు చెట్టుకు పోల్చబడినటువంటి నీవు నేను కూడా గత సంవత్సరం అంతయు నా స్థితిని గమనిస్తే నీవు నేను ఫలించే వారుగా ఉన్నావా, ఫలించనటువంటి వారుగా ఉన్నామా? ఫలించలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కృపార్శ్వమున కూర్చొని నీ కొరకై నా కొరకై యాచనలు విజ్ఞాపనలు చేశాడు కనుకనే ఈ సంవత్సరము కూడా మనల్ని బ్రతికించి కాపాడి మన గొంతులో ఊపిరి ఉంచి ఈ సంవత్సరములు ప్రవేశించుటకు దేవుడు అనుమతినిచ్చాడు. అందును బట్టి మనం ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. గమనించారా? నీ పక్షముగా నా పక్షముగా బ్రతిమలాడుచున్నటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి ఏమన్నా, ఇది ఫలించలేదు కనుక దీనిని తీసివేయి, వద్దు, స్థలము పడవుతున్నది, వ్యర్థమైపోతున్నది, ఫలించటం లేదు కనుక దీన్ని తీసివేయమంటున్నాడు తండ్రి. కుమారుడేమన్నా, అయ్యా, రక్తమిచ్చి సంపాదించినటువంటి బిడ్డలయ్యా, స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి బిడ్డలు, నీ సొత్తైనటువంటి ప్రజలైనటువంటి వారు ప్రభువా, ఈ సంవత్సరము కూడా చూడయ్యా, ఈ సంవత్సరము కూడా ఫలించకపోతే నీవు నరికివేద్దుగానయ్యా అని తండ్రితో గత సంవత్సరం అంతయు నీ అవిధేయత, నా అవిధేయత, నీ క్రియలు, నా క్రియలు, మనందరి క్రియలు చూస్తూ ఉన్నటువంటి దేవుడు సహించలేకపోతే మన పక్షముగా దేవుడు
తండ్రితో మొరపెట్టితే ఆ మొరను ఆలకించినటువంటి తండ్రి నీకు నాకు ఈ సంవత్సరాన్ని ఈవిగా అనుగ్రహించాడు. ఈ సంవత్సరాన్ని ఈవిగా అనుగ్రహించాడు. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనము నిర్మూలం అవ్వాల్సినటువంటి వారమే గత సంవత్సరము. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమైనటువంటి వారం మనము. ఉగ్రతకు పాత్రులైనటువంటి మనలను ఆ కుమారుడే నిన్ను నన్ను కాపాడాడు, ఈ సంవత్సరంలోకి తీసుకొని వచ్చాడు. అప్పానం అదే చదవబడినటువంటి ఉపమానము అదే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? సార్ చదువమ్మా వాక్య భాగాన్ని. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుగుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము దీని వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చాలు. ఒక మనుషుడు అంటే ఆయన దేవాతి దేవుడు. ద్రాక్ష తోట సంగమునకు సాదృశ్యముగా ఉన్నది. తోటమాలి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము యెహోవా మందిరములో నాటబడినటువంటి వారమై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుచుండే వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన అందుకని యెషయా భక్తుడు అంటాడు ఈ రీతిగా. యెషయా గ్రంథం 61:3 చదువయ్యా. యెషయా గ్రంథము 61:3. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఆత్మకు ప్రతిగా వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరచునట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు ఎవరికి పేరు పెట్టబడును? సంఘములో చేర్చబడినటువంటి వారికి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము సంఘములో చేర్చబడినటువంటి వారమై ఉన్నాము, నాటబడినటువంటి వారమై ఉన్నటువంటి వారం ఉన్నాము. అయితే మనము ఫలించడి వారుగా ఉన్నామా లేదా? గత సంవత్సరము ఫలించేమో లేదో మనకు తెలియదు, కానీ ఎవరికి వారుగా తెలుసు. కానీ ఈ సంవత్సరము దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనల్ని ఈ సంవత్సరం కూడా అనుమతినిచ్చాడు కనుక మనము ఏ రీతిగా ఉండాలి? ఈ సంవత్సరము దేవుడు మనల్ని కాపాడాడు కనుక ఈ సంవత్సరము కూడా దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే వారముగా ఉండాలి. ఫలాలను ఫలించే వారముగా ఉండాలి. మనం ఏం చేయాలా? ఫలాలను ఫలించే వారముగా ఉండాలి. మనము ఈ సంవత్సరము కూడా ఫలాల్ని ఫలించకపోతే నీవు నేనేమవుతాము? నరికి వేయబడతాం. ఇక ఆగడు దేవుడు. వస్తాడు, ఏ క్షణంలో వస్తాడో తెలియదు. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ నూతన సంవత్సరములో, నూతన మాసములో మొదటి దినములో మనకి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు దేవుడు, ఒక ఉపమానాన్ని ఇస్తున్నాడు దేవుడు. నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, విస్తరించాలని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువయ్యా. మనము సంఘములో చేర్చబడినటువంటి మనము ఎలాంటి వారమంటే నీతిమంతులుగా చేర్చబడ్డాం. ఎవరు మనము? చదువయ్యా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? మనము
మనము ఫలించాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే సమాధానము కలిగి ఉండాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి సహోదరుడా సహోదరి, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాడు నమ్మదగినటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అనీతివంతులైనటువంటి మనల్ని నీతివంతులుగా చేశాడు. నీతివంతులుగా చేయబడినటువంటి నిన్ను నన్ను కూడా సంఘములో చేర్చబడినటువంటి నీవు నేను సమాధానము కలిగి ఉండాలి. ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? దేవుడు వస్తాడా? దేవునితో సమాధానం అంటే నీ సహోదరుడితోనూ సహోదరితోనూ సమాధానము కలిగి ఉంటే, సంఘముతో సమాధానము కలిగి ఉంటే, భార్య భర్తతో సమాధానము కలిగి ఉంటే, భార్య భర్తతో సమాధానము కలిగి ఉంటే, భార్యాభర్తలు పిల్లలతో సమాధానము కలిగి ఉంటే, పిల్లలు తల్లిదండ్రులతో సమాధానము కలిగి ఉంటే దేవునితో సమాధానం కలిగినట్లే. దేవునితో మనము సమాధానం కలిగి ఉండాలి. నీతివంతులుగా అదే ఫలించటం అనేది. ఫలించాలి అంటే ముందుగా సంఘములో నాటబడినటువంటి మొక్క వలె ఉన్నటువంటి నీవు నేను కూడా, చెట్టు వలె ఉన్నటువంటి నీవు నేను కూడా ముందు సమాధానం అనే బంధము చేత ముడివేయబడాలి. సమాధానంగా ఉన్నామా? గత సంవత్సరం సమాధానంగా లేకపోవచ్చు, అయినా దేవుడు బ్రతిమలాడాడు. తండ్రిని బ్రతిమలాడాడు దేవుడు. ఏమని బ్రతిమలాడాడు? ఈ సంవత్సరం ఉంచయ్యా, వారు సమాధాన పడతారయ్యా అని బ్రతిమలాడితే సరే చూద్దాం కానీ అన్నాడు దేవుడు. తండ్రి సమాధాన పడతామా? సమాధానం కలిగి ఉన్నామా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, సమాధానం లేకపోతే ఫలించినట్లెక్కే. ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. నూతన సంవత్సరంలోకి వచ్చావు. గత సంవత్సరం వాగ్దానం తీసుకున్నావు, వాగ్దానాలను పొందాము. వాగ్దానాలు నమ్మదగినటువంటి వాడు వాగ్దానాలను నెరవేర్చాడు. మరలా నీవు వాగ్దానం తీసుకున్నావు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే సంఘములో, కుటుంబంలో, సమాజంలో సమాధానము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. అదే ఫలించటము. ప్రభునందు ప్రియమైన మన ద్వారా ఎప్పుడైతే మనం ఫలించటము ప్రారంభిస్తామో, సమాధానము కలిగి ఉంటామో, అది దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతాయి. ఎవరికి వస్తాయి? అది ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరికి వస్తాయి? దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. సమాధానం లేకుండా ఎంతకాలము నువ్వు పడి ఉంటావు? ఫలించకుండా ఎంతకాలము నేను పడి ఉంటావు? చూస్తున్న దేవుడు, వినుచున్న దేవుడు, మన మధ్య సంచరిస్తున్నటువంటి దేవుడు నీకు నాకు కలిగి ఉన్నాడు కదా. ఆయన నమ్మదగినటువంటి దేవుడు కదా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీతిమంతులుగా తీర్చబడినటువంటి నీవు నేను కూడా ముందుగా సమాధాన పడేవారు. గత సంవత్సరం సమాధాన పడలేదేమో. సహోదరుడి ఎడల ద్వేషము కలిగి ఉన్నామేమో, సహోదరి ఎడల ఆయాసము కలిగి ఉన్నామేమో. హృదయాలోచనలు ఎరిగిన దేవుడు కనుక నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధానము కలిగి ఉండటము దేవునికి ఘనత తెచ్చే బాధ్యత. దేవునిని ఘనపరుస్తావో, దేవునిని అవమానపరుస్తావో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరికి వారముగా ఆలోచించుకొని ఒక తీర్మానము, నూతన సంవత్సరంలో తీర్మానము చేసుకొని సమాధానము కలిగి జీవిద్దాం. ప్రభునందు ప్రియమైన యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. అయ్యా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రి ఏమడుగుచున్నాడో, ఆ తండ్రిని ఏమడుగుచున్నారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించితిని. ఆయన నియమించాడు నిన్ను నన్ను. దేనికి? ఫలించుటకు నియమించాడు. మన ఫలములు నిలిచి ఉండుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరి దగ్గర? తండ్రి వద్ద నిలబడాలి. రేపు ఏ యజమానుడైతే వచ్చి చెట్టు నరికివేయమన్నాడో ఆ యజమానుడి వద్ద నువ్వు ఎదురుగా నిలబడాలి. నిలబడినప్పుడు నీ ఫలాలను చూస్తాడు. అంజూరపు చెట్టు వద్దకు వచ్చాడు యజమానుడు. వచ్చి చూస్తే ఫలాలు లేవు, ఫలాలు కనిపించలేదు. అందుకనే దాన్ని కొట్టివేయమన్నాడు.
రేపటి దినమున రక్షించబడినటువంటి నీవు నేను కూడా తండ్రి సన్నిధిలో నీవు నేను నిలబడినప్పుడు నా ఫలాలను చూస్తాడు. ఫలించడి వారముగా ఉన్నామో లేదో చూస్తాడు. ఒక దినం వస్తుంది నీకు నాకు, అదే దినమో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఒక దినము నీకు నాకు వస్తుంది. తండ్రి వద్ద నిలబడే పరిస్థితి వస్తున్నది కనుక అప్పుడు వచ్చినప్పుడు తండ్రి అడుగుతాడు, నీ ఫలాలు ఏవేయాలి? ఏం చెప్పగలుగుతావు? ఏమి చెప్పగలుగుతావు? నేనేమి చెప్పగలుగుతాను? మూడు వారిన చెట్టు వలె ఉన్నామా? ఫలము లేక, ఫలాలు ఫలించలేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉండే రీతిలోనే ఉన్నామేమో ఒక్కసారి గమనించండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కీర్తన 103 చదవయ్యా. ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయనే కదా మనల్ని పుట్టించింది. మరి ఆయన దగ్గరికి తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఫలించేవారం కాలి. ఆ చెట్టు ఒక చెట్టును తీసుకుంటే ఆ చెట్టుకి గాలిస్తుంది, ఆ చెట్టు నీడనిస్తుంది, ఆ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది, ఆ చెట్టు అనేకమైనటువంటి ఔషధాలను ఇస్తుంది మానవుడికి. ఆ చెట్టు చివరికి చచ్చిపోయినప్పుడు కాల్చటానికైనా చెట్టే కావాలి, పెట్టె చేయటానికి కూడా ఆ చెట్టే కావాలి. ఆ చెట్టులో ఎన్ని లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసా? చెట్టుగా పోల్చబడినటువంటి నీకు నాకు ఆ లక్షణాలు ఉన్నాయా? మనము బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్, అది చెట్టు ద్వారానే వస్తుంది. గాలినిస్తుంది, మనకి ఊపిరి పోస్తూ ఉన్నది. ఇన్ని ఇస్తున్నటువంటి ఆ చెట్టుగా పోల్చబడినటువంటి నీవు నేను సమాజానికి ఏమిస్తున్నావు? దేవుని యొక్క నామములో ఏమి ఇస్తున్నావు? మనం ఫలించి ఆ ఫలాలను ఎవరికన్నా ఇస్తున్నావా? అది ఫలిస్తుంది. దాని ద్వారా, ఆ చెట్టు ద్వారా అనేకమైనటువంటి మేలులు నువ్వు నేను పొందగలుగుతున్నాం. నీ వలన, నా వలన సంఘములు ఏమైనా మేలులు జరుగుతున్నాయా? నూతన సంవత్సరంలోకి చేరాం. దేవుని కృపను బట్టి చేరాం. మనం ఏ రీతిగా ఉన్నాం? గత సంవత్సరం ఏ రీతిగా ఉన్నాం? ఈ గత సంవత్సరం గతించిపోయింది, మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ సంవత్సరం అంటున్నాడు మీరు ఫలించాలంటున్నాడు. కనుక మనం ఫలించాలి. ఆ చెట్టు గాలినిస్తుంది, నీడనిస్తుంది, ఫలాలను ఇస్తున్నది. మనిషిని బ్రతకటానికి అది కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. ఇంకా మనము చచ్చిపోయినప్పుడు మనల్ని సమాధిలో పెట్టడానికి చెక్కనిస్తుంది, కాల్చటానికి పొలలను ఇస్తుంది, ఇంకా ఎన్నెన్నో ఇస్తుంది. నీవు నేనేమిస్తున్నాం? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా రక్షించబడి సంఘములో చేర్చబడినటువంటి మనము మన కోసము కాదు, ఇతరుల కోసము కూడా బ్రతికే వాలిగా ఉండాలి. మన కోసం బ్రతకటం కాదు, ఇతరుల కొరకై కూడా మనం ఏం చేయాలా? బ్రతికే వారముగా ఉండాలి. అందుకని అంటాడు ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అపోస్తులైనటువంటి పౌలు ఉత్తరం రాస్తూ వారికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరు హెచ్చరిస్తూ ఉన్నాడు? చదవయ్యా ఒకసారి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా అమ్మా చూడవలెను. చూడకూడదని లేదు, చూడవలెను. సంఘములో ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చిందా, ఏ పరిస్థితిలో ఉన్నారో
అవన్నీ కూడా దైవజనుడు ఎలా ఉన్నాడు, దైవజనుని యొక్క కుటుంబం ఎలాగున్నది, పరిశుద్ధుల యొక్క కుటుంబాలు ఎలా ఉన్నారు, ఏమున్నారని మన సొంత కార్యాలు, మన కుటుంబం యొక్క కార్యాలను మనం ఏ రీతిగా చూసుకుంటున్నామో ఆ రీతిగానే సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క కార్యాలను కూడా మనము చూసేవారంగా ఉండాలి. అదే ఫలించుట, అదే ఫలించుట. నాకు కడుపు నిండిపోయింది, నేను తినేసేసాను, వెళ్ళిపోతాను కాదు. నా సహోదరుడు సహోదరి తిందా లేదా, నా సహోదరుడు సహోదరి ఫలిస్తుందా లేదా, నా సహోదరుడు సహోదరి మందిరానికి వస్తున్నారా లేదా, నా సహోదరుడు సహోదరి ప్రార్థనకు వస్తుందా లేదా అని కూడా గమనించాలి. అదే ఫలించటం, అదే ఫలించటం. అడుగుతాడు, ప్రార్థనకు వచ్చావక్క, బైబిల్ తీసుకొని వచ్చావక్క, తోటి సహోదరిని వదిలించేవేంటక్క, ఏందన్నా తోటి సహోదరుడు ఎందుకు తీసుకురాలేదన్నంటే ఏం చెప్తాం, ఏమి చెప్పగలుగుతాం? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జీవగ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఈ చెట్టుల గురించి ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్పాడు. అక్కడ కూడా ఒక వ్యక్తి ఒక ఉపమానాన్ని చెప్పాడు. చెట్ల గురించి ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో గమనిస్తే మనము 7 నుంచి చదివితే, 7 కాదులే ఉండండి నేను చదువుతాను. చెట్ల మీద 8 చెట్లు తన మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలమని ఒలీవా చెట్టు నడుగగా, ఒలీవా చెట్టు దేవుని పని మానవులను దేవుని వలన నరులను సన్మానించుదురో, దేని వలన సన్మానించుదురో ఆ నా తైలము ఈక మాని చెట్ల మీద రాజులయ్యుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా. ఇక్కడ ఒక మానాన్ని చెబుతున్నాడు. ఇక్కడ అబీమెలెకు షేకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు వచ్చి అక్కడ ఉన్నటువంటి అధిపతులతో మాట్లాడుతూ ఉన్నాడు. వారిని గురించి మాట్లాడుతూ ఉపమాన రీతిగా చెప్పుచూ ఉన్నాడు. విషయాన్ని ఉపమాన రీతిగా చెప్పుచూ ఉన్నాడు. చెట్లను పోల్చాడు, మానవులను పోల్చి అక్కడ 4 రకాల చెట్లు మనం గమనిస్తాం. ఇందులో 4 రకాల చెట్ల గురించి చెప్పాడనమాట. అయితే ఇది మనం చదివినటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే ఒలీవా చెట్టును గురించి ముందుగా చెప్పబడింది. ప్రభునందు చదివే మాట వాక్య భాగం. చెట్ల మీద రాజులయ్యండి ఇటు అటు ఊగుటకు చెట్లు మీటింగ్ పెట్టాయి. మనలా కూర్చున్నారు, మీటింగ్కి వచ్చారు. ఆ చెట్లు పోల్చబడినటువంటి మానవులమైనటువంటి మనమే. అది చెట్లు మీటింగ్ పెట్టి అన్ని చెట్లు కలిసి ఎక్కడికి వచ్చాయి? ఒలీవా చెట్టు దగ్గరకు వచ్చాయి. ఒలీవా చెట్టు తంటున్నాయి, నీవు మమ్మల్ని ఏరుటకు రాజుగా నీవు ఉండమని అడిగినప్పుడు ఒలీవా చెట్టు ఏం చెప్పింది? చదువయ్యది, మానవులను దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజులయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. గట్టిగా కొట్టేసింది దెబ్బ. రాజుగా ఉండమని మనమైతే మా మీద అధిపతిగా ఉండు, రాజుగా ఉండు, నీవే మాకు అధిపతి అంటే ఏం చేస్తాము? అన్నీ వదిలేసేసి వెళ్ళిపోతాం, అన్నీ వదిలిపెడతాం. కానీ ఫలించడి చెట్టులో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఈ ఒలీవా చెట్టులో ఉన్నదన్నమాట. ఈ ఒలీవా చెట్టు ఉంది దేవునిని మానవులను సంతోషపెట్టే తైలం ఇచ్చే తాన్ని నేను నా దేవునికి నా జనులకును నేను వారిని సంతోషపెట్టాలే కానీ వారిని సంతోషపెట్టకుండా నేను మీపైకి రాజుగా వచ్చుట నాకు ఇష్టం లేదు, నేను రాను. అటు ఇటు ఊగుటక వచ్చేది. మరి ఆ పని ఎవరు చేస్తారు? అదే ఫలించటం అనేది. నీవు నేను కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాం.
కానీ దేవుని పనిలోకి వస్తే మనం ఏం చేస్తాము? ఆ పనిని చేయం, ఫలించలేము. ఎప్పుడైతే ఒలీవ చెట్టు యొక్క తీర్మానాన్ని నీవు నేను కలిగి ఉంటామో దేవునికి, అంటే నిర్గమాకాండము 27వ అధ్యాయం 20 వచనం చదువమ్మా. మరియు దీపమును నిత్యము వెలిగించినట్లు అచ్చము ఒలీవల నూనె దేవుని సన్నిధిలో నిత్యము ప్రదీపం వెలగాలంటే, దీపం వెలగాలంటే ఒలీవ నూనె అవసరమైనది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు వెలుగుచున్నటువంటి దీపానివై ఉండాలి. సంఘములో, దేవుని మందిరములో నిత్యము దీపము వెలగాలంటే ఏం కావాలి? ఒలీవ నూనె అవసరమైనది. ఒలీవ నూనె అవసరమైనది కనుక ఎప్పుడు నిత్యము కూడా దేవుని మందిరములో అది వెలుగుతూనే ఉంటుంది. అయితే ఆ ఒలీవ చెట్టుకు పోల్చబడినటువంటి నీవు నేను కూడా నిత్యము ఏం చేయాలా? వెలుగుతూనే, ఆ వెలుగును ఇతరులకు ప్రకాశింపచేయాలి. అపోస్తుడైనటువంటి పౌలు చీకటిలో బ్రతుకుచు ఆయన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ రక్షించబడినటువంటి బిడ్డలను హింసిస్తుట కొరకై బయలుదేరాడు. దమస్కు రోడ్డులోకి వెళ్ళగానే ప్రకాశమానమైనటువంటి వెలుగు అతనిపై కుమ్మరించబడింది. కుమ్మరించబడినప్పుడు ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగులోకి, చీకటిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి వచ్చి ఆ వెలుగును దేవుని వద్ద పొంది ఆ వెలుగును ఖండాల వరకు ప్రసరింపచేశాడు. ఖండాలకు వెళ్ళి చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారిని, పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి ఏ వెలుగైతే అతనిపై కుమ్మరింపబడిందో ఆ వెలుగును ప్రకాశింపచేసి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి తీసుకొని వచ్చాడు అపోస్తుడైనటువంటి పౌలు. అది ఫలించటం. నీవు నేను కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినటువంటి నీవు నేను కూడా, మందిరంలో ఒక దీపముగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఎలాగూ వెలగాలి? నిత్యము వెలుగుచు చీకటిలో ఉన్నటువంటి వారందరికి కూడా ఎలాగున్నాం? వెలుగుచున్నామా? మినుకుమంటున్నామా? ఆరిపోతున్నామా? ఎలాగున్నాం? గత సంవత్సరము ఎలాగున్నాం? వెలుగుచున్నామా? మినుకుమంటున్నామా? ఆరిపోయి ఉన్నామా? దేవుడు క్షమించాడు, ఈ సంవత్సరం ఇచ్చాడు, ఈ దినాన్ని ఇచ్చాడు, ఈ నెలలు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ప్రకాశమానమైనటువంటి వెలుగులోకి రావాలి. నువ్వు ఫలించాలంటే నీ వెలుగు, దేవుడిచ్చినటువంటి వెలుగును నీవు ఏం చేయాలా? కొంచెం కింద పెట్టకూడదు. దీపాన్ని దాన్ని ఏం చేయాలా? స్తంభం మీద. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ సంవత్సరము అపోస్తుడైనటువంటి పౌలు ఏం చేశాడు? తన వెలుగును పొంది ఆ వెలుగును చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగుగా చూపించి తండ్రి అయినటువంటి దేవుని వద్దకు తీసుకుని వచ్చాడు, ఫలించాడు. అందుకనే ఆయన ఒక సాక్ష్యం చెప్తాడు, నా పరుగు కడముట్టించి తిని నాకు నీతి కిరీటము. ఆ సాక్ష్యం ఈ సంవత్సరం నేను పొందాలి. ఈ సంవత్సరము ఫలించాలంటే నేను పొందినటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగును నేను నశించిపోతున్నటువంటి నీ ఇంట్లోనే, నా ఇంట్లోనే ఉన్నారండి, ఎక్కడ లేరు, ఎక్కడికో ఎడనవసరంలా. నీ గ్రామంలోనే, నా గ్రామంలోనే, నీ ఇంటిలోనే, నా ఇరుగు పొరుగు వారే నశించిపోతున్నారు, విగ్రహారాధికులై ఉన్నారు, దేవుని నామమును ఎరగనటువంటి వారై ఉన్నారు. వారిని వెలుగులోకి తీసుకొని వచ్చి ఆశ్చర్యకరమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములోకి సంఘములో అంగములుగా చేర్చబడాలి. మానవులను సంతోషపరచుటకు ఆ తైలము, మానవులంటే రాజులు, మనమేమయ్యా? రాజులైన యాజక సమూహంలోకి మనలను నడిపించినటువంటి దేవుని యొక్క గుణాతిశయములను ప్రసరపరచాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా,
గమనించండి, రాజులను అభిషేకించడానికి తైలాన్ని వాడారు. రాజులను సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. అభిషేకించబడుతున్నటువంటి ఆ ఒలీవ చెట్టు యొక్క ఆయిల్, నేను మానవులకును దేవునికిని నేను ఇవ్వాలి, కానీ నేను మీ కొరకై రాజుగా ఉండి అటు ఇటు ఊగుటకు మాత్రము నేను ఉండను అని ఒలీవ చెట్టు మీటింగ్లో చెప్పేసేసింది. సమాజముగా కూడుకున్నటువంటి సహోదరుడా సహోదరి, ఒక ఒలీవ చెట్టువు నీవు నేను కూడా, నీ తైలము నా తైలము, నీ వెలుగు నా వెలుగు ప్రకాశింపచేయాలి. ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ నూతన సంవత్సరములు, నూతన దినములు, నూతనమైనటువంటి ఒక తీర్మానాన్ని చేసుకుందాం. మరలా ఈ 2025 సంవత్సరము డిసెంబర్ నెల 31వ తేదీన మరలా ప్రభు పాద సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రభువా నేను చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ప్రజలు వీరేనయ్యా అని సాక్ష్యం చెప్పగలగాలి, అని సాక్ష్యం చెప్పగలగాలి. ఫలించకపోతే దేవుడు కొట్టివేస్తాడు. అడుగుతాడు 31వ తారీఖున, డిసెంబర్ 31 అడుగుతాడు, ఏం తెచ్చాను? నేను బూందీ తెచ్చాను, నేను అరటికాయలు తెచ్చాను, నేను పలహారం తెచ్చాను అంటాం కాదు. ఒక్క వ్యక్తిని తీసుకొని రావాలి. ఇంతమంది ఉన్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తికి వస్తే ఈ మందిరం పట్టదు. నూతన సంవత్సరంలో నూతన తీర్మానం చేసుకుందాం, స్థిరపరుద్దాం. ఆత్మల రక్షణార్థమై ప్రార్థనాపూర్వకముగా స్వార్థను ప్రకటిద్దాం. ప్రభు పాద సన్నిధికి నశించిపోతున్నటువంటి ఆత్మలను మనము ప్రభు పాద సన్నిధికి నడిపిద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, రెండవ విషయాన్ని చూద్దాం. గమనించండి, రెండో చెట్టేది నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. అంజూరం చెట్టు దగ్గరికి వెళ్ళాయి మళ్ళీ చెట్లన్నీ. ఇక ఒలీవ చెట్టును వదిలిపెట్టాయి. ఒలీవ చెట్టు మాట అంటలేదురా బాబు, ఇది కాదు, ఇది వద్దు, ఒలీవ చెట్టు సంగతి వద్దు. ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాయి. మొత్తం వచ్చి అంటున్నారు, ఒలీవ చెట్టును అంజూరపు చెట్టును అంటుంది, ఏమంటుంది? నీవు మాపై రాజుగా ఉండు అని. ఆ చెట్టును కూడా అడిగితే ఆ చెట్టు ఏం చెప్పింది? మళ్ళీ చదువమ్మా. నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఈయక మానుదునా. మానకుండా నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను ఇవ్వకుండా నేను మానివేసి మీతో కూడా కలిసి వచ్చి అటు ఇటు తిరగటానికి నేను కాదు. నేను నా మాధుర్యాన్ని పంచిపెట్టాలి, నా ఫలాలను అందరూ భుజించాలి, తృప్తి పొందాలి, భుజించాలి. నీవు నేను కూడా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దినదినము కూడా పొందుతూ ఆహారాన్ని ఇతరులకు పంచేవారముగా ఉండాలి. ప్రభు పాద సన్నిధిలో వాక్యమును నేర్చుకొని తన మాధుర్యాన్ని మనము గ్రహించి ఆ మాధుర్యాన్ని ఇతరులకు కూడా పంచేవారముగా ఉండాలి. ఇతరులకు కూడా పంచేవారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అంజూరపు చెట్టు ఫలించింది, ఒలీవ చెట్టు ఫలించింది. మూడో చూడయ్యా, ద్రాక్షవల్లి. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఈయక మాని చెట్ల మీద రాజులయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన్నా. ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఆ చెట్లు, రెండు చెట్లు, వీడు మాట వినరా బాబు, మన దారికి రావటం లేదు కనుక ఇప్పుడు ఏమయ్యాయి అంటే ద్రాక్షావల్లి దగ్గరకు వెళ్ళిపోయాయి. ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఒలీవ చెట్టును ఏ రీతిగా అడిగిందో, అంజూరపు చెట్టును ఏ రీతిగా అడిగిందో, ద్రాక్షావల్లి వద్దకు కూడా అదే రీతిలో అడుగుతున్నాయి. అడిగితే ఆమె ఏమంటుంది?
మనుషులకి దేవునికి మనుషులకును దేవునికిని సంతోషపెట్టు నా ద్రాక్షారసమును సంతోషపెట్టు నా ద్రాక్షారసమును ఇయ్యక మాని నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగట్టుకు నేను వచ్చేదనా. ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ద్రాక్షావల్లి, ద్రాక్షకాయ, అవి దేవునికి మానవులకు సంతోషపరిచేది ద్రాక్షారసం. నీవు నేను ప్రభు దినములో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను కూడా ప్రతి ఆదివారము ఏం తీసుకుంటున్నాం మనం? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, మానవులను సంతోషపెట్టేది, రాజులైన యాజక సమూహముగా చేర్చబడినటువంటి నిన్ను నన్ను కూడా సంతోషపెట్టేది, దేవునిని సంతోషపరిచేది ఆ ద్రాక్షావల్లి. అది ఫలించింది. అది ఫలించడి కొమ్మ. ఎవరినన్నారు ఫలించడి కొమ్మ అని? యేసేపునన్నారు. అది ఫలించడి కొమ్మ. ఆ ద్రాక్షావల్లి వలె ఫలించాలంటే, ఫలించడి కొమ్మ వలె ఉండాలంటే నీవు నేను యేసేపు వలె ఉండాలి. యేసేపు ఎలాగూ ఫలించాడు? యేసేపులో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటి? యేసేపు పాపమునకు దూరముగా పారిపోయాడు. అన్నలు ద్వేషిస్తే అన్నలను ప్రేమగా పలకరించి అన్నలను తన అక్కను చేర్చుకున్నాడు. వారికి జీవనోపాధి కలుగు చేశాడు. ప్రపంచ దేశాలకు పోషణకర్తగా ఉన్నాడు. 3 విషయాలు గమనించండి. మొదటిది, యేసేపు ఎందుకు ఫలించాడు? ఫలించడి కొమ్మ అన్నాడు. యేసేపు ఎందుకు ఫలించాడంటే అన్నలను అన్నలు ద్వేషిస్తే అన్నలను ప్రేమించాడు. రెండవది, పాపమునకు దూరముగా వెళ్ళిపోయాడు. తన వస్త్రపు చెంగును విడిచిపెట్టుటకు కూడా ఇష్టపడ్డాడు, కానీ పాపానికి మాత్రం దూరముగా వెళ్ళిపోయాడు. మూడవదిగా, ప్రపంచ దేశాలకు పోషణకర్తగా ఉన్నాడు. ఆ 3 క్వాలిటీస్ నీకు నాకు ఫలించాలంటే, యేసేపు వలె ఫలించాలంటే ముందు ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషించేవారుంటారు, నిన్ను అవమానించేవారుంటారు, నిన్ను భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవారు ఉంటారు, అనేక మంది ఉంటారు. అలాంటి వారిని, ద్వేషించే వారిని మనము ద్వేషించకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే, ఈ చెంప కుడితే ఈ చెంపను చూపించాడు, ముఖంపై ఉమ్ము వేస్తే తుడుచుకున్నాడు. పరమయేసేపుకు అట్లా చేస్తే యేసేపు కూడా అన్నలు ద్వేషించి గుంటలో పడివేసి అన్నలు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అవన్నీ కూడా మనసులోకి గుర్తుకొచ్చినను ఎదుటికి వచ్చినప్పుడు దూరముగా ఉన్నటువంటి వారిని దూరపరచబడింది. ఆ ద్వేషం, ఆ పాపం, అవమానం దూరపరచబడింది ఇద్దరికి, యేసేపుకి అన్నలకును. ఒకసారి దూరముగా నిలబడి ఉంటే నా దగ్గరకు రండి అని పిలిచి వారిని మెడపై పెట్టి ముద్దు పెట్టుకొని వారిని హక్కన చేర్చుకున్నాడు. అది ప్రేమ. ద్వేషిస్తున్నారా ఎవరన్నా, అవమానిస్తున్నారా ఎవరన్నా, అలాంటి వారిని మనం ద్వేషించేవారముగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం ప్రేమించేవారముగా ఉంటామో అది ఫలించడి కొమ్మ, అది మాధుర్యాన్ని ఇచ్చే కొమ్మ, చెట్టు, సంతోషపరిచేది అదే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? చెట్టు వలె పోల్చబడినటువంటి నీవు నేను కూడా, సంఘంలో నాటబడినటువంటి మొక్క వలె ఉన్నటువంటి నీవు నేను కూడా ఫలించడి కొమ్మ వలె ఉంటున్నామా? యేసేపు వలె ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం? ఎవరికి వారముగా ఒక్కసారి పరీక్ష చేసుకున్నాం. చూడండి, అది కూడా ద్రాక్షవల్లి కూడా ఏం చేసింది? ఆ చెట్టులన్నిటికి ధీటైనటువంటి సమాధానం చెప్పింది. నాకున్నటువంటి పరిస్థితిని నేను వదులుకొని రాలేను,
నేను నా మాధుర్యాన్ని పంచుతాను, మానవులను అందరినీ సంతోషపరుస్తాను కనుక నేను రాలేనని చెప్పింది. తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారండి ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళారు? చదవమ్మ, తర్వాత అదే ఉంటుంది. రండి రండి నా నీడను ఆశ్రయించుడి లేదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ముండ్ల పొద వద్దకు వెళ్ళారండి. ముండ్ల పొద వద్దకు వెళ్ళారు. ముండ్ల పొద అంటుంది ఇప్పుడు రండి నన్ను ఆశ్రయించండి. ఆశ్రయించు. ముళ్ళ పొద వద్దకు వెళ్ళి ఏమైద్ది మనది పరిస్థితి? ఏమవుతుంది? ముళ్ళ చెట్టు కింద మంచం వేసుకొని పడుకుంటామా? ముళ్ళ చెట్టు కింద కూర్చుంటామా? ముళ్ళ చెట్టు దరిదాపుల్లోకి మనం వెళితే ఏమైంది? మనము గాయపరచబడతాం. అగ్ని వేసి కాల్చివేస్తానంటుంది. అగ్ని వేసి కాల్చివేస్తాను. ఇప్పుడు నీవు నేను అంజూరపు చెట్టువా, ఒలివా చెట్టువా, ద్రాక్ష ఒలివా? నీవు ముళ్ళ చెట్టువా? గత సంవత్సరం ఎలా ఉన్నావు? నీ హృదయానికి నా హృదయానికి నేను ఎలా ఉన్నాను? ఎవరి హృదయానికి వారికి తెలిసినటువంటి వారమే. అయితే ఆ యజమానుడు క్షమించి ప్రేమించి మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఈ సంవత్సరం కూడా చూద్దామన్నాడు. వచ్చాం. ఈ సంవత్సరము ముళ్ళ చెట్టు వలె ఉంటే కాల్చివేయబడతాం. ఒలీవా చెట్టు వలె ఉంటే, ఫలించేవరగా ఉంటే దేవుని యొద్ద బహుమతి పొందుతాం. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, నీవు నేను ఏ చెట్టు వలె ఉన్నాము? నూతన సంవత్సరం వరకు తీర్మానం చేసుకున్నాం. గత సంవత్సరం ముళ్ళ చెట్టు వలె ఉన్నామేమో. నేనున్నా ముళ్ళ చెట్టు వలె ఉన్నాను. ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా బ్రతుకు బైబిల్లో నా రహస్య పాపాలన్నీ కనిపించాయి. ఈ వాక్య ధ్యానం చేస్తూ ఉంటే అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడినా, అయ్యో నేను ముళ్ళ చెట్టు వంటి వాడినా, ఎందరినో నా మాటల ద్వారా నా క్రియల ద్వారా ఎందరినో అవమానపరిచి గాయపరచబడినటువంటి వాడిని కదా. ప్రభువా, ఒక సంవత్సరాన్ని ఇచ్చావు, నేను నిర్మూలము కాకుండా నన్ను కాపాడావయ్యా. ఈ సంవత్సరం అలా కాదయ్యా, ఒలీవా చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె, ద్రాక్ష చెట్టు వలె ఉండుటకు కృప చూపించయ్యా, నన్ను బలపరచు నాయనా అని 31వ తారీఖున ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. నేను ఫలించేవాడుగా ఉండాలని తీర్మానం చేసుకున్నాను. ఫలించేవాడిగా ఉండాలని తీర్మానం చేసుకున్నాను. గత సంవత్సరం అన్నట్టు ఈ సంవత్సరం కూడా ఉందామని ఒకవేళ తీర్మానం చేసుకుంటే నీవు ముళ్ళ చెట్టువే, అది కాల్చివేయబడింది. అది మాత్రం నిశ్చయం. నిశ్చయం. వస్తాడు, కాల్చివేస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇక్కడ చూడండి, లూకాసు వార్త 13:9 చదువు. 9వ వచ్చిన చదువు. 9వ అతడితో చెప్పాను. ఫలించుట అంటే మారు మనసు పొందాలి. ముందు నువ్వు ఫలాలను ఫలించాలంటే, ముందు ఆ ఇష్టమైన ఫలాలు దేవుడు భుజించాలంటే నువ్వు ముందేం చేయాలా? మారు మనసు అనుభవంలోకి రావాలి. అది ఒక అర్థం వస్తుందన్నమాట. అట్లా రెండవది ఏంటంటే పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడము చేయాల. వయసు ఎంత అనేది ఇక్కడ కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు, నీవు మారు మనసు పొందేవా? మారు మనసు పొందేవా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చినటువంటి సహోదరుడా సహోదరి, శబ్దయంత్రము ద్వారా ఆలకిస్తున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సహోదరుడా సహోదరి,
ఇదే మిక్కిలి అనుకూల సమయము. పిలుస్తూ ఉన్నాడు, కరములు చాపి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారమోస్తుల జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. మిమ్మల్ని ఫలించడి కొమ్మగా చేస్తానంటున్నాడు. రండి ప్రభు పాద సన్నిధిలో. అయ్యో ప్రభువా, నేను అవిధేయుడిగా ప్రవర్తించానయ్యా, మారు మనసులో అనుభవం లేనటువంటి వాడిని, వ్యర్థముగా నాయనా నేను ఉన్నానే కానీ వ్యర్థుడిని అయిపోతున్నా కానీ మారు మనసు అనుభవం లేనటువంటి వాడిని అయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపమును క్షమించయ్యా అని ప్రభు పాద సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఫలించడి చెట్టుగా నిన్ను, సంఘములో నాటబడే కొమ్మగా నిన్ను చేస్తాడు. ఎవరున్నారు? ఉన్నారు కదా, రక్షణ లేనటువంటి వారు అయి ఉన్నారు కదా. వాక్యం వింటున్నటువంటి సహోదరా సహోదరి, ఇదే మిక్కిలి అనుకూల సమయం. జ్ఞాపకం చేసుకో. ముండ్ల చెట్టు దగ్గరికి ఆశ్రయించావు, నువ్వు కాలిపోతావు. నీవు ఫలించడి కొమ్మగా ఉండాలంటే నీవు ప్రభు యొక్క నామములోకి, రక్షణానుభవంలోకి, వారు మనసు అనుభవంలోకి నేను రావాల్సినటువంటి వారు. మేము వచ్చాం. ఎవరైతే రక్షణానుభవం లేదో వారు రావాల్సినటువంటి వారు అయినారు. ఫలించుటారుగా రెండో విషయాన్ని ఏంటంటే, ఒకటి ఏమన్నా మారు మనసు అనుభవం, రెండోది ఏంటంటే మారు మనస్సునకు తగినట్లుగా జీవించటం. ఫలించటం అంటే రెండో అర్థం ఏంటంటే మారు మనస్సులకు తగినట్లుగా జీవించాలి. ఇప్పుడు మారు మనసు పొందినటువంటి నేనున్నా, నా గురించే చెప్పుకోవాలండి ఫస్ట్. అసలు నేను చెప్పేవాడిని, నన్ను నాకు కావాలి ఫస్ట్. నేను మారు మనసు పొందాను, రక్షించబడ్డాను. రక్షించబడినటువంటి నేను ఫలించాలంటే ఏం చేయాలా? ఏం చేయాలండి? నా జీవితాన్ని నేను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాక్యపు వెలుగులోకి నేను నడుస్తూ వెళ్ళాలి. వాక్యమునకు లోబడి ఉండాలి. వాక్యానుసారముగా జీవించేవారముగా, మారు మనసులకు తగిన జీవితాన్ని జీవించేవారముగా ఉంటే అదే ఫలించడం. ఉన్నామా? మారు మనసు పొందామండి, రక్షించబడ్డామండి, మందిరంలో రొట్టె విరుస్తున్నామండి, ప్రార్థనకు వెళ్తున్నామండి అంటున్నాం. కానీ ఆ మారు మనసు అనుభవంలో ఉన్నటువంటి సహోదరుడా సహోదరి తగినటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నామా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కీర్తన 1:3. కీర్తన ఫలించడానికి దేవుడు కొన్ని వాక్యాలను చూపిస్తూ ఉన్నాడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె ఉండును, అతడు చేసినదంతయో సఫలమగును. ఇక్కడ నీరు అంటే కొన్నిసార్లు దేవునికి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది, దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకు చెట్టు ఏమన్నా మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. మనము నీటి కాలువలా వారబడినటువంటి చెట్టు వలె ఉన్నటువంటి వారముగా ఉండాలి. వాక్యముతో నేను దినదినము పెంచబడేవాడుగా ఉండాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించటం కాదు, వాక్యము చదవటము కాదు, వాక్యము వినటము కాదు, వాక్యము చెప్పటము కాదు, వాక్యమును నేను ఆ వాక్యమును పోలి జీవించే వారముగా ఉండాలి. చెప్పటం వేరు, చదవటం వేరు, ఇవన్నీ వేరు. కానీ వాక్యమునకు అనుగుణముగా జీవించే జీవితం జీవించాలి. అదే ఫలించటం. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము అమ్మా, నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును ఏం పుట్టిస్తుందంట? భయం ఉందా? బైబిల్ ముందు పెట్టుకున్నావు, నేను ముందు పెట్టుకున్నావు కానీ
దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని చూసి నీవు నేను భయపడుతున్నామా? చెట్టు జీవానికి గుర్తుగా ఉంది, నీరు పరిశుద్ధాత్మకి వాక్యమునకు గుర్తుగా ఉన్నది, సాదృశ్యం ఉన్నది. ఆ వాక్యమును ఏమంటున్నాడమ్మా కీర్తనాకారుడు? చదువు మళ్ళీ ఒకసారి దాన్ని. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుచు ఉన్నది. ఎప్పుడైతే నీవు నేను వాక్యమునకు లోబడి ఉంటామో నీకు నాకు భయం కలిగిద్ది. ఎప్పుడైతే వాక్యమునకు లోబడకుండా ముళ్ళ చెట్టు వలె ఉంటామో, అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు భయముతో ఉన్నాయి, భయముతో ఉన్నాయి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాయి కనుకనే అవి ఫలించాయి. వాక్యమునకు చెట్టుగా సాదృశ్యం ఉన్నటువంటి నీవు నేను కూడా వాక్యమునకు ఎప్పుడైతే భయపడతామో, వాక్యమునకు ఎప్పుడైతే మనము లోబడతామో, ఎప్పుడైతే వాక్యమునకు నీవు నేను తల వంచి శిరస్సు వంచుతామో, వాక్యమైనటువంటి ప్రభుకి శిరస్సు వంచుతామో, అప్పుడు ఫలించేవాడిగా చేస్తాడు దేవుడు, ఫలించేవాడిగా చేస్తాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరియారా గమనించండి, అంటున్నాడు వాక్యము మనుషులలో భయము పుట్టించుచు ఉన్నది. అదే అధ్యాయంలో 50 వచనం చదువమ్మా. ఆ వాక్యం అయింది భయం పుట్టినప్పుడు ఏమైంది? నిన్ను నన్ను బ్రతికిస్తుంది, జీవాన్ని ఇస్తుంది. చెట్టుకు జీవము, చెట్టు జీవానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ మనము జీవము కలిగినటువంటి వారమైతే జీవాధిపతి అయినటువంటి దేవుని యొక్క వాక్యము మనం ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? మనల్ని ఏం చేస్తున్నది? బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, వాక్యమునకు లోబడి జీవిస్తే అదే ఫలించుట, అదే ఫలించేది. ఎస్కేల్ గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు, ఆ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు నదీ తీరమున, అది పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నటువంటిది. ఆ వాక్యము పరిశుద్ధుని యొక్క వాక్కు నోట నుండి వస్తున్నటువంటి వాక్యము నదీ జలముల వలె నీ వద్దకు నా వద్దకు వస్తూ ఉన్నప్పుడు, ఆ నదీ జలములో నాటబడినటువంటి నీవు నేను కూడా పరిశుద్ధ స్థలము మందిరావడంలో దైవజనుడు చెప్పుతున్నటువంటి వాక్యము ఆ నదీ తీరంలో నాటబడినటువంటి చెట్టు, అది కాపు కాస్తూ చెట్లు చదువమ్మ ఇంకొకసారి. అది ఆహారమునకును వాటి ఆకుల ఔషధమునకును అదే ఫలించటం అనేది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిరా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16-17 వచ్చిన. ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను అమ్మా ఏటికి తగలదు? నదీ తీరమున ఉన్నటువంటి చెట్లకు, పరిశుద్ధ స్థలములో నుండి బయలుదేరుతున్నటువంటి వాక్యమునకు లోబడినటువంటి వారికి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఏం తీసి పారేస్తాడంట? ఫలింపని ప్రతి తీగను నాటబడిన ఆయనను ఎవరిలో?
నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ అంటుగట్టబడాలి. ఇప్పుడు ప్రభుత్వం నీవు నేను అంటుగట్టబడాలంటే, ఒక చెట్టు ఇంకొక చెట్టుకి అంటుగట్టబడాలంటే పాపాత్ముడైనటువంటి మనము పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి అంటుగట్టబడాలి. ఇప్పుడు అంటుగట్టబడాలంటే ఆ ద్రాక్షావల్లి, నేను ద్రాక్షావల్లిని అని పోల్చుకున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ద్రాక్షావల్లి యొక్క చెట్టు చెక్కబడాలి. అంటుగట్టబడాలంటే నీవు నేను ఆ ద్రాక్షావల్లి చెట్టు అది చెక్కబడాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, అది చెక్కబడాలి. అంటుగట్టబడాలంటే చెక్కబడాలి. చెక్కితే ఏమొస్తుంది? చెట్టును చెక్కితే ఏదో రసం లాంటిది వస్తుంది. ఆ ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెక్కబడ్డాడు కదా, ఆయన కొట్టబడ్డాడు కదా, ఆయన చెక్కబడ్డాడు. ఆయన చెక్కబడ్డాడు కనుకనే రక్తము దారుల వలె కారిపోయింది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఎవరి కొరకై చెక్కబడ్డాడు? అంటుగట్టబడాలి. ఫలించాలంటే అంటుగట్టబడాలి. ప్రభువులో నీవు నేను అంటుగట్టబడాలంటే, అపరిశుద్ధమైనటువంటి మనము పరిశుద్ధులం అవ్వాలంటే, ఆ పరిశుద్ధులైనటువంటి ద్రాక్షావళిగా పోల్చబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి నీవు నేను అంటుగట్టబడాలంటే ఆయన చెక్కబడ్డాడు. ఆయన ఏమయ్యాడు? చెక్కబడ్డాడు. నీ కొరకై నా కొరకై కలువరిలో చెక్కబడ్డాడు. నీ కొరకై నా కొరకై ప్రాణాలు పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మూడవ దినాన మృత్యుంజయ లేచడం ద్వారా నీవు నేను అంటుకట్టబడినటువంటి వారు. నీవు నేనేమయ్యాము? ఆ చెట్టు చెక్కబడితే మృదుతత్వం కోల్పోతుంది. మృదువైనటువంటి వాడు, ఏ పాపము ఎరిగినటువంటి వాడు, ఏ దోషము లేనటువంటి వాడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ కుమారుడు తన యొక్క మృదుత్వాన్ని కోల్పోయాడు, తన యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు. ఎవరి కొరకై? అంటుగట్టబడుట కొరకై. అంటుగట్టబడుట కొరకై ఆయన తన స్వరూపాన్నే కోల్పోయినటువంటి వాడు కావాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, గమనించారా? విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో చెక్కబడాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో అంటుగట్టబడాలంటే ప్రభులో ఇదే మిక్కిలి అనుకూల సమయము. అంటుగట్టబడకుండా దూరముగా ఉన్నావేమో, ద్రాక్షావళి చేత అంటుగట్టబడాలి. నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావళికి అంటుగట్టబడాలంటే పిలుస్తూ ఉన్నాడు ప్రభు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభునందు నీవు ఫలించాలంటే ముందు నీవు అంటుగట్టబడాలి. ప్రభులోకి నువ్వు స్వారూప్యములోకి నీవు నేను రావగలను. మనం వచ్చాములేండి, రానటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రభు యొక్క స్వారూప్యములోకి నువ్వు రావాలంటే, క్రీస్తు యొక్క స్వారూప్యములోకి రావాలంటే నీవు అంటుగట్టబడాలి. ఎప్పుడైతే అంటుగట్టబడతావో నువ్వు ఫలించేది ఒక మొక్కవలే అవుతావు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, చూస్తున్నావు, ఏ చెట్టు అయితే చెక్కబడిందో, ఏ చెట్టుని గురించి అయితే మనము ఇప్పటి వరకు ఫలించడి చెట్లు వరకే చూసుకున్నాము, ఆయన ద్రాక్ష చెట్టుకు పోల్చుకున్నాడు, ద్రాక్షావళిని అంటున్నాడు. ఆ చెట్టు పైనే ఆయన వేలాడబడ్డాడు. చెట్టు చాటున దాక్కున్నటువంటి ఆదాము, చెట్టు కింద ఉన్నటువంటి నతనీయేలు, చెట్టు పైన ఉన్నటువంటి జక్రయ్య, చెట్టు చాటున ఉండి పాపము చేసి ఆజ్ఞలను అతిక్రమించి చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. ఆ చెట్టే ఆశ్రయమైంది ఆయనకి. నతనీయేలు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే ప్రభువును చూసినకు ఇష్టపడ్డాడు. జక్కయ్య తొందరపడ్డాడు ప్రభువును చూడాలని. జక్కయ్య చెట్టు పైకి ఎక్కాడు.
ఆయనకే వచ్చింది? రక్షణ వచ్చింది. ఆ చెట్టే, ఆ చెట్టు పైనే వేలాడబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మారు మీదే వేలాడబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకై. ఆ చెట్టు మీదే ప్రాణాలు పెట్టాడు. ఆ చెట్టు మీదే రక్తాన్ని చిందించాడు. ఆ చెట్టు మీదే నీ కొరకై నా కొరకై ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున మృత్యుంజడి లేచాడు. లేచుడి ద్వారా నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అంటుకట్టబడినటువంటి సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఫలించడి కొమ్మవలే ఉండాలంటే ఒక తీర్మానం చేసుకున్నాం. ఎవరికి వారుముగా, అయ్యో ప్రభువా, గత సంవత్సరము నా స్థితి ఎరిగిన దేవుడవు కనుక నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించానయ్యా. నేను ముళ్ళ చెట్టు వలె ఉన్నాను, కాల్చబడినటువంటి వాడినే. నన్ను క్షమించి మరొక సంవత్సరాన్ని ఇచ్చావు, మరొక సంవత్సరంలోకి నన్ను తీసుకొని వచ్చావు. అయ్యా, ఈ సంవత్సరం అయితే నేను ఫలించడి చెట్టు వలె ఉంటాను అని ఒక తీర్మానం చేసుకుందాం. అంటగట్టబడినటువంటి సహోదరుడా, సహోదరి, రక్షానుభవులైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇదే మిక్కిలి అనుకోని సమయము. నీవు అంటగట్టబడాలి, ప్రభువుతో సారూప్యంలోకి నువ్వు రావాలి. పిలుస్తున్నాడు దేవుడు. అయ్యో ప్రభువా, పాపినైనా నన్ను క్షమించయ్యా. గత సంవత్సరం దుర్మార్గంగా ప్రవర్తించానయ్యా. నదీ తీరంలో ఉన్నట్లుగానే ఉన్నాను కానీ, నదీ తీరంలో ఉన్నాను కానీ, మందిరంలో ఉన్నాను కానీ, అయ్యో నేను రక్షానుభవం లేనటువంటి దాన్ని అయిపోయాను, వాడనైపోయానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను రక్షానుభవంలోకి నడిపించయ్యా. నీ రక్తము చేత నన్ను కడుగయ్యా, శుభ్రపరచయ్యా. నీ రక్షణ వస్త్రాన్ని నాకు ధరింపచేయ్యా, ఫలించడి కొమ్మగా నన్ను చేయ్యా అని ప్రభు పాద సన్నిధి వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేస్తే దేవుడు సంతోషముతో కరములు చాపుతూ ఉన్నాడు. దేవుడు తన కుమారుని యొక్క స్వారూప్యములోకి నిన్ను రక్షణ లేనటువంటి వారిని తీసుకుని వెళ్తాడు. ఇదే ఎవరైనా అలాంటి తీర్మానం చేసుకోగలిగితే రక్షానుభవం లేకుండా ప్రభు పాద సన్నిధికి వచ్చి ప్రయోజనం ఏముంది? వస్తున్నాము, వెళ్తున్నాము, ఏదో గంట సేపు కూర్చున్నాం, వారు ఏదో చెబుతున్నారు, వెళ్తున్నాం అంటావు. కానీ నువ్వు ఇంటికి వెళ్తావా? నీ ఇంటికి నువ్వు వెళ్ళగలుగుతావా? వెళ్ళేటప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏదైనా జరిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వెక్కడికి వెళ్తావు? నేనైతే నిశ్చయంగా చెప్తున్నా, నేనైతే పరలోకానికి వెళ్తా. రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి వెళ్తారు. రక్షణ లేనటువంటి సహోదరుడా, సహోదరి, ఎవరులారా గమనించండి. ఈ దినము నీ దినము కాదు, ఆయన దినం. ఆయనది ఇచ్చాడు. ఆయన భిక్ష పెట్టాడు కనుకనే ఈ సంవత్సరం ఇచ్చాడు. ఆయన భిక్ష పెట్టాడు కనుకనే ఈ దినాన్ని ఇచ్చాడు. ఆయన భిక్ష పెట్టాడు కనుకనే మందిరావరణలో కూర్చోగలిగా. ఏ సమయంలో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు మనవి కదా. కరములు చాచి ప్రభునామంలో బ్రతిమలాడుతూ ఉన్నాను. ఈ సంవత్సరం ఏమైందో తెలియదు. భయంకరమైన పరిస్థితులు రాకడ సమీపముగా ఉన్నది. మధ్యరాత్రులు వస్తాడో, వేకువజామున వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియనటువంటి ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు నా స్థితి ఏంటి, మీ స్థితి ఏంటి గమనించండి. తీర్మానం చేసుకో. దైవజనుల దగ్గరకు రండి. దైవజనులు కొన్ని వాక్యాలను మీకు చూపించి ఈ రీతిగా రక్షణ పొందండి చెబుతారు. ప్రభు పాద సన్నిధులు. నువ్వు డబ్బులు ఏమైనా అవసరం లేదు, డబ్బులు పెట్టి ఏది కొనవలసిన లేదు. రక్షణ డబ్బులతో కొనేది కాదు, అదేది ఉచితముగా ఇచ్చే రక్షణ. వాళ్ళను క్షమించయ్యా, నా పాపములు క్షమించయ్యంటే దేవుడు క్షమిస్తాడు. తన కుమారుడుగాను కుమార్తెగాను స్వీకరిస్తాడు. నిన్ను ఫలించడి కొమ్మవలే మందిరావరణలో నాటబడినటువంటి మొక్క వలె ఉంచుతాడు. అంగీకారమా? రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఈ సంవత్సరం నీకు నాకు ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం నీవు నేను కూడా ఫలించడి కొమ్మవలే, ఏసేపు వలె ఉండాలి. నీవు నేను కూడా బడా మంచి నమ్మకమైన దాసుడా అంటాడు. ఒక నీతి కిరీటాన్ని మనకు దృఢింపజేశాడు, సిద్ధపరిచాడు. ఆ నీతి కిరీటాన్ని నువ్వు నేను పొందాలంటే ఇక్కడ ఫలించడి వారముగా ఉండాలి. ఎలాగున్నాం? గత సంవత్సరం పోల్చుకొని ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకున్నాం. దేవుని కృపను బట్టి సంవత్సరం ఇచ్చాడు. ఆయన దానం అది.
ఆయన ఇచ్చినటువంటి దారము, ఆయన ఇచ్చినటువంటి వరం అది. ఈ సంవత్సరం చూసామంటే సంవత్సరాన్ని ఇచ్చాడు కనుక మన బ్రతుకులను సరిచేసుకుందాం, మన బ్రతుకులను మార్చుకుందాం, ప్రభుపాద సన్నిధిలో సాగిలపడదాం. వాక్యమునకు నదీ తీరమున, పరిశుద్ధ స్థలములో నుండి బయలువెడుతున్నటువంటి నదీ తీరమున నాటబడినటువంటి మొక్క వలె ఉందాం నీవు నేను కూడా. దేవుడు బడా మంచి నమ్మకమైన దాసుడా అని నీకు నాకు కిరీటాన్ని ఇస్తాడు. ఆ కిరీటాన్ని పొందాలంటే నువ్వేం చేయాలా, నేనేం చేయాలి? ఫలించడి. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించాలి. ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ సంవత్సరం కూడా ఉన్నాను